దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం వలె ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. మనము పడుకొని విశ్రాంతి తీసుకుంటాం, కానీ మన దేవుడు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. మన కావలిని సన్మనస్కుని మనతోటే ఉంచి రాత్రంతా మనకి ఏ ఆపద, ఏ అనారోగ్యం జరగకుండా ఈ నూతన ఉదయంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే మన ప్రియ పరలోకపు తండ్రి ఎంత ప్రేమగల దేవుడు కదా. ఈరోజు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నామో కూడా ఆ ప్రభువునకు బాగా తెలుసు. అవి కొన్ని సంతోషకరమైన పరిస్థితులు కావచ్చు, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నంత వరకు, ఆ దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు అనే విశ్వాసంతో ముందుకు మనం కొనసాగుతూ ఉన్నంత వరకు ప్రియులారా, ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. అది మరణము కూడా కావచ్చు, ఊర్ధ్వలోకము, అధోలోకము కూడా కావచ్చు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఆ పరిస్థితి అంతా ఎదుర్కొన్నాడు కాబట్టే ధైర్యంగా చెప్తున్నాడు, మరణము కూడా ఆ దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చెయ్యలేదు అని. మరణము తర్వాత జరగబోయేది కూడా ఆయన మూడో పరలోకాన్ని చూసిన ఆ గొప్ప జ్ఞానముతో, ఈ లోకము కానీ, లోకము తర్వాత వచ్చేది కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ నాతో ఉంటుందని అన్ని పరిస్థితులలో ముందుకు సాగిపోయాడు. కాబట్టే దేవుడు అంత గొప్ప జ్ఞానము, తెలివి ఇచ్చి ఈ రోజు వరకు కూడా మనం చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన లేఖల్లో ఉన్న అంత గొప్ప నిగూఢ రహస్యాలు దేవుడు ఆ శతాబ్దంలోనే ఆయనకి ఇచ్చారంటే ప్రియులారా, ఎంతగా ప్రభువు మీద ఆనుకొని ఉండుంటాడో, ప్రభు పట్ల ఎంత తృష్ణ కలిగి ఉండుంటాడో. నా ప్రియ సహోదర, సహోదరి, అదే తృష్ణ, అదే జ్ఞానం మనం కూడా పొంది ఉండాలంటే, మన ద్వారా కూడా దేవుని యొక్క రాజ్య పరిచర్య ఆ విధంగా జరగాలంటే, మనం పిరికి వారిగా ఉంటే మన ద్వారా అది అసాధ్యం. తిమోతికి రాసిన 2:1 మనం చదువుతున్నాం, పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, శక్తిగల ఆత్మను, ప్రేమగల ఆత్మను, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని మనము ప్రతిరోజు ప్రజ్వరిల్ల చేస్తూ ఉండాలి. ప్రియులారా, ఎంత ఎక్కువగా వాక్యాన్ని మనం చదువుతుంటామో, సత్యమైన వాక్యం, జీవమైన వాక్యం, ఆత్మ అయిన వాక్యం మనల్ని ప్రజ్వరిల్ల చేస్తూ ఉంటుంది. ఎమ్మౌ మార్గంలో వాళ్ళకి లేఖనములను వివరించినప్పుడు వాళ్ళ హృదయాలు ప్రజ్వరిల్లబడ్డాయి. వాళ్ళు సాక్షులుగా పరుగున మరలా యెరూషలేమునకు వెళ్ళిపోయారు. యెరూషలేములో వాళ్ళకి శ్రమలు, శోధనలు ఎదురు కావచ్చు అని తెలిసినా కూడా ధైర్యముతో సాక్షులుగా ఉండడానికి ముందుకు సాగిపోయారు. ప్రియులారా, ఎప్పుడెప్పుడు దేవుని నామములో మనము కార్యాలు మన జీవితంలో జరగాలంటే ధైర్యపు ఆత్మతో నింపబడాలి. మన జీవితంలో, ఈ లోకంలో మనము కోరుకున్నట్టుగా అన్ని పరిస్థితులు ఉండవు, అన్ని అవకాశములు ఉండవు. మనం ఎప్పుడైతే ధైర్యముతో ఎదుర్కొంటామో, ఆ పరిస్థితుల్లో మనం ఎదురైనప్పుడు, మత్తయి సువార్త 20:10 మనం చదువుతున్నాం, అక్కడ మాట్లాడేది న్యాయస్థములలో కానీ ఎక్కడ కానీ మీరు కాదు, మీలో ఉన్న ఆత్మ మీకు మాట్లాడే వరాన్నిచ్చును, ధైర్యమునిచ్చును. మిమ్మల్ని ఎదురాడుటకు వీలు కాని వాక్శక్తితో పరిశుద్ధాత్మ దేవుడు
మనల్ని నింపును. ప్రియులారా, ధైర్యపు ఆత్మతో మనము ముందుకు సాగినంత వరకు ఎవరి బెదిరింపులకు మనం బెదరనక్కరలేదు. మనము అనారోగ్యానికో భయపడి, రాబో శ్రమలకో భయపడి ప్రభు ఇచ్చిన రాజ్య స్థాపనను మనము చెయ్యకుండా, ప్రభు మన పట్ల కన్నా గొప్ప గొప్ప కలలను మనము సార్థకము చేయకుండా ఈ శరీరం కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఇన్ని మంచి వరాలను ఇచ్చింది ఈ శరీరము లోకము కొరకు మనము జీవించడానికా? ధైర్యపు ఆత్మతో పాటు అవసరమైతే కొన్నిసార్లు న్యాయస్థానములలో అపోస్తుల వలె కొరడా దెబ్బలు తినడానికి, న్యాయస్థానంలో బెదిరింపులకు కూడా మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిస్తేనే తప్ప మన తల నుండి ఒక వెంట్రుక కూడా క్రింద పడదు. అంటే మన జీవితంలో జరుగుతున్న అన్ని పరిస్థితులలో కూడా ప్రభు అనుమతి ఉంది కదా ప్రియులారా. కొన్ని భయపరిచే పరిస్థితులు ఉంటాయి, కొన్ని మనం ఊహించని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులలో ప్రభు మనల్ని వదిలేశారా? ఎప్పటికీ కాదు. పేతురు యోహానులను చెరసాల్లో పెట్టినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థించే విశ్వాసుల సంఘాన్ని ప్రభువు లేపాడు. వాళ్ళ ప్రార్థన ద్వారా వాళ్ళు చెరసాల నుంచి పేతుర్ని బయటికి తీసుకొని వచ్చి వారితో చేర్చి దేవుడు చేసిన గొప్ప కార్యానికి వాళ్ళందరూ కలిసి స్తుతించేలా ఆ గొప్ప కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. మరి ఈరోజు నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, పరిస్థితులను చూసి భయపడే వాళ్ళలాగా ఉన్నామా? లేదా ప్రభువా నీవు ఉంటే చాలు, నీవిచ్చే శక్తి ద్వారా, ధైర్యము ద్వారా, అయ్యా కొన్నిసార్లు అవసరమైతే అయ్యా నేను శ్రమలు అనుభవించడానికి కూడా, రక్తాన్ని కార్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలమా? పేతురు యోహానులు చెప్పారు, ఆ ప్రభువు నామము కొరకు కొరడా దెబ్బలు తినే అర్హతను మేము పొందాము. ప్రియులారా, అర్హతగా భావించారు. ప్రభునకు చెందిన వాళ్ళలాగా మేము అక్కడ చూపించబడ్డాము, అక్కడ అందరు మమ్మల్ని ప్రభునకు చెందిన వాళ్ళలాగా గుర్తించారు అని సంతోషించాడు. ఒకప్పుడు యేసు ప్రభునే నేను ఎరుగనని శ్రమలకు భయపడి బొంకిన పేతురు ఇప్పుడు కొరడా దెబ్బలు తిని అంత గొప్ప అర్హతగా దాన్ని స్వీకరిస్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఏ నిందలకు భయపడి, ఏ అవమానములకు భయపడి ప్రభునామానికి మనం సాక్ష్యంగా ఉండవలసిన పరిస్థితులలో తప్పిపోతూ ఉన్నామేమో. పేతురు వెక్కి ఏడ్చి తన యొక్క తప్పును సరిదిద్దుకొని అవసరమైనప్పుడు కొరడా దెబ్బలు తినడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ పరిస్థితి మనకి ఎదురైతే మరి మనము తప్పించుకొని ఎరగనని వెళ్ళిపోయే వారిలో ఉంటున్నామా? కొరడా దెబ్బలు తినే అర్హతను ప్రభువా నువ్వు మాకిచ్చావయ్యా, నీకు స్తోత్రం అనే చెప్పే ధైర్యం, ఆ ధైర్యపు ఆత్మ మనలో ఉందా? నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడెప్పుడైతే సత్యానికి సాక్ష్యంగా యేసు ప్రభు నిలబడినట్లుగా పిలాతు ముందు, ఈ లోకం ముందు మనము నిలబడుతున్నామో, మన తరపున మాట్లాడే కొందరిని ప్రభు తప్పకుండా లేపుతాడు. పేతురు యోహాన్ల తరపున మాట్లాడడానికి గమాలియేలు అనే ధర్మశాస్త్ర బోధకుని దేవుడు అక్కడ లేపడం మనం చూస్తున్నాం. ఆయన జరిగిన పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న సమాజ మందిరానికి వివరిస్తూ ఉన్నాడు. ఆయన మీరు తొందరపడి వీళ్ళకి ఏ అపకారము చెయ్యవద్దు. ఇంతకుముందు జరిగినవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. థియోదోస్ అనే గొప్పగా పైకి లేచాడు. అతడు చంపబడిన తర్వాత అతని శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. ఇక మనం వాళ్ళ గురించి మర్చిపోయాం. మరొక వ్యక్తి వచ్చాడు, యూదా. అతడు కూడా చంపబడినప్పుడు అతని శిష్యులు కూడా చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు యేసు వచ్చాడు, యేసు కూడా చంపబడ్డాడు, ఆయన శిష్యులు కూడా చెల్లాచెదరు అయిపోయారు. కొంతమంది మాత్రమే అక్కడక్కడ దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిలాగా ఈ శిష్యులు కూడా కొంతకాలానికి వాళ్ళు నెమ్మదిగా అయిపోవచ్చు. ఇది మానవ ప్రయత్నం అయితే అది చల్లారిపోతుంది. కానీ ఇది దైవ ప్రయత్నం అయితే మనము దేవునితో పోరాటం చేసిన వాళ్ళలాగా మారుతాం. దేవునితో పోరాటం చేస్తే ఎవ్వరు కూడా గెలవరు. జాగ్రత్త సుమా అని గమాలియేల్ని దేవుడు లేపాడు. నీవు నేను సత్యానికి సాక్ష్యంగా నిలబడుతున్నప్పుడు మన శక్తికి మించి దేవుడు మనల్ని శోధింపబడనీయడు. ప్రియులారా,
గమాలియల్ లాంటి గొప్ప, అందరూ వినగలిగిన గొప్ప వ్యక్తులను దేవుడు మన తరపున లేపుతాడు. అటువంటి వ్యక్తుల కోసం ఎప్పుడూ దేవునికి మనము వందనాలు చెప్పాలి. కానీ ఏ పరిస్థితికి భయపడి సత్యానికి, సాక్ష్యానికి ఇవ్వడానికి వెనుకంజ మాత్రము వెయ్యకుండా మనందరికీ కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన అపోస్తులు, శిష్యులు అందరూ కూడా దేశాలు, ఖండాలు వాళ్ళు వెళ్ళి ప్రభా వాళ్ళ చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి హతసాక్షులుగా మారి ప్రభా ధైర్యంగా వాళ్ళు రాజ్య స్థాపన చేసి ప్రభా నీ నామంలో అయ్యా వాళ్ళు నాయన హతసాక్షులుగా మారిపోయారు. తమ శరీరాన్ని అప్పగించారు, ప్రాణాన్ని నాయన మీ కొరకు అప్పగించారు తండ్రి. అటువంటి ధైర్యపు ఆత్మను మాకు అనుగ్రహించండి. అటువంటి నాయన శ్రమలకు ఓర్చి అయినా కూడా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు ధైర్యమునివ్వండి ప్రభా. మేము మీ సత్యానికి సాక్షులంగా జీవిస్తూ ఉన్నప్పుడు గమాలియల్ లాంటి వ్యక్తులను మీరు మా జీవితంలో లేపుతున్నారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అటువంటి విపత్కర పరిస్థితులలో మా తరపున మాట్లాడడానికి లేపబడిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం. వాళ్ళు మా కుటుంబ సభ్యులే కావచ్చు, మాకు తెలియని వాళ్ళు కావచ్చు ప్రభా. వాళ్ళందరిని బట్టి నీకు స్తోత్రం. కానీ ఎటువంటి వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా ప్రభా నాయనా నీ నామంలో ఏ ఉద్దేశము నాయనా మా జీవితాల్లో ఉందో ఆ ఉద్దేశము ప్రతిరోజు నెరవేర్చబడ్డానికి ఈరోజు మేము ఎక్కడ సాక్ష్యంగా ఉండబోతున్నామో నాయన పిరికి వారంగా వెనుదిరిగి చూడకుండా ప్రభా నాయన ధైర్యపు ఆత్మతో నింపబడి ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మనం చేసేదంతా కూడా దైవ ప్రయత్నం అయినప్పుడు మనకు ఎదురాడుటకు వీలు కాని జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఈరోజు మన జీవితంలో ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.